బ్యాక్ టు స్పాట్లైట్. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరపైనే అంతటా చర్చ జరుగుతోంది. 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఈసారి జాతరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు ప్రభుత్వం పడుతున్న కష్టం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇకపై భక్తులు అవస్థలు పడే అవకాశమే ఉండదు. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్ని కోట్ల మంది వచ్చినా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన దిశగా 19 ఎకరాల భూసేకరణ కూడా జరిగింది. ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. కాలినడకన, ఎడ్ల బండ్లపై, బస్సులతో పాటు భారీగా జనం మేడారం చేరుకుంటారు. గిరిజన జాతరగా మొదలై ఇప్పుడది 4 రోజుల పాటు అందరి పండుగగా మారింది. మేడారం జాతరకు ఉన్న చరిత్ర, నేపథ్యం తర్వాత జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనం. మేడారం జాతరకు ఘనమైన చరిత్రే ఉంది. అది కాకతీయులపై పోరాడిన చరిత్రగా చెప్పుకోవాలి. అప్పట్లో కోయదొర మేడరాజు వేట కోసం వెళ్లిన సందర్భంలో అక్కడ పెద్ద పులుల కాపలా మధ్య ఓ చిన్నారి కనిపించింది. ఆ చిన్నారిని తన గూడానికి తీసుకెళ్లి ఆయన పెంచుకున్నట్లు గిరిజనుల పురాణాలు చెబుతున్నాయి. ఆ చిన్నారి బాలిక గూడెంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతూ ఉండడంతో ఆమెను వనదేవతగా భావించి సమ్మక్క అనే పేరు పెట్టారు. అప్పట్లో జగిత్యాల జిల్లా పోలవాసాను ప్రాంతానికి మేడరాజు కాకతీయుల కింద సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవారు. ఆయన తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు తన కుమార్తె సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో ఆమె మేడారం చేరుకుంది. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానంగా సంక్రమించారు. మేడారం రాజ్యం కరువు కాటకాల్లో ఉన్న సమయంలో కప్పం కట్టలేమని చెప్పారు. దీంతో కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం విరోచితంగా పోరాడింది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన సేనతో మేడారంపై దండయాత్ర చేశారు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో బాణాలు, బళ్లాలతో సమ్మక్క సేన విరుచుకుపడింది. పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుతో అమరులయ్యారు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో తన ప్రాణం పోరాదు అని నిర్ణయించుకొని సంపెంగవాగులోకి దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు. అప్పటి నుంచి సంపెంగవాగు పేరు జంపన్న వాగుగా మారింది. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై దూసుకెళ్లారు. సమ్మక్క విరోచిత పోరాటాన్ని చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయారు. సమ్మక్క చిలకల గుట్టపైకి వెళ్లి అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క కనిపించిందని చెబుతారు. ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారి 2 ఏళ్లకొకసారి జాతర నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం వల్ల ఆ తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారాలమ్మ జాతర కుంకుమ భరిణను అమ్మవారిగా పూజించడం కనిపిస్తుంది. జాతరలో మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తరువాత సారాలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చి కొలువు తీరుస్తారు. అనంతరం సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చి అంతా గద్దెలపై కొలువు తీరిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం అమ్మవారి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆదివాసీల 236 వేల్పు జాతరలను వెలుగులోకి తెచ్చింది. పూజారుల గొట్లు, గోత్రాల చిహ్నాలను సేకరించింది. వాటినే అక్కడ శిల్పాలుగా మలిచింది.
జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మేడారం వచ్చిన భక్తులు తలనీలాలను సమర్పిస్తారు. అనంతరం జంపన్న వాగులో స్నానమాచరించి ఆ తల్లులను దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జంపన్న వాగు వద్ద తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. స్నానాలు చేసేందుకు ట్యాప్స్ సైతం అమర్చింది. గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క సారాలమ్మను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. వరంగల్ మేడారం మార్గంలో గట్టమ్మ తల్లి గుడి ఉంది. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క సారాలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు. ఈ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ అంగరక్షకురాలిగా ఉండేది. అసమాన ధైర్య, శౌర్య, పరాక్రమాలతో అనుపమ త్యాగశీలంతో శత్రువులపై యుద్ధం చేసి వీరవనితగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కారు. గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులయ్యారు. అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతో మంది ఆదివాసి గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లనేనని చెబుతారు. వనదేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారాలమ్మ తల్లులతో సమానంగా పూజలు అందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు. అనేక మంది తమ సమస్యలను పరిష్కరించాలని గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటూ ఉంటారు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరో శక్తిపీఠంగా ఎంతో మంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. ఈసారి జాతరలో చాలా వినూత్న నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది జాతర పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే జరగనుంది. ఈ మేరకు మహిళలతో ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనల ఫలితమే స్త్రీ శక్తితో జాతర నిర్వహించే సంకల్పమని చెప్పుకోవాలి. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 11 మంది డైరెక్టర్లు, ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 14 మందితో మేడారం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. అదనంగా ఒక పురుషుడు కూడా ఉన్నారు. చైర్పర్సన్ గా ఇర్ప సుకన్య సునీల్ నియమితులయ్యారు. ఇటీవలే కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ట్రస్ట్ బోర్డు కమిటీని మరి అనౌన్స్ చేసుకొని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే గోడల అంటే గుడి నిర్మాణం ఎట్లయితే పునర్నిర్మాణం జరిగిందో మరి ఆ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఈసారి కమిటీ మొత్తం కూడా పూజార్ల సంఘం గౌరవ అధ్యక్షులు జగ్గారావు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆడవాళ్లతోటే మహిళలతోటే కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేడారం జాతరలో భక్తులు, యాత్రికుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది.